ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఈ చక్కటి ఉదయాన్న ప్రభు అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానంతో నేను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను. హల్లెలూయా. నీ జీవితంలో ఇప్పటివరకు కూడా సెటిల్మెంట్ లేదు, స్థిరపరచబడలేదు, వివాహమైంది, పిల్లలు కూడా పుట్టారు, కానీ జీవితంలో ఉద్యోగంలో స్థిరత్వం లేదు. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం మారుతూ ఉన్నావు, విసుగు చెందింది. ఎప్పుడు నా జీవితం స్థిరపరచబడుతుందని ఒక వ్యాపారం చేస్తున్నావు, అది మూసుకుపోతుంది. మళ్ళీ ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు, మళ్ళీ అది మూసివేయబడుతుంది. జీవితంలో స్థిరత్వం లేకోకుండా ఉన్నావు. ఆత్మీయతలో కూడా స్థిరత్వం లేకోకుండా కొనసాగుతున్నారా? కొన్ని రోజులు ప్రార్థన, కొన్ని నెలలు భక్తి చేస్తున్నారు, కొన్ని రోజులు వాక్యంలో శ్రద్ధగా ధ్యానిస్తూ అనుసరిస్తున్నారు, కొన్ని రోజుల తర్వాత మరలా పడిపోతున్నారు, మరలా పాపంలోకి వెళ్తున్నారు, స్నేహితులు లోకంలో పడి జీవిస్తున్నారు, మరలా దేవునిలోకి వస్తున్నారు, మరలా పడిపోతున్నారు. ఇట్టి విధంగా మీ జీవితం కొనసాగుతుందా? ప్రభువు నీతో వాగ్దానం చేస్తున్నాడు. దిట్టమైన చేట ఒకడు మేకు కొడితే ఎలా అయితే ఆ మేకు కదిలింపబడుకోకుండా అలానే ఉంటుందో అట్టి విధంగా ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. మీ వ్యాపారంలో మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మీకు మంచి ఉద్యోగం ఇచ్చి స్థిరపరుస్తాడు, నీ కుటుంబాన్ని ప్రభు స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. భార్యాభర్తల మధ్యలో స్థిరత్వం లేదు, కొన్ని రోజులు విడిపోతున్నారు, కొన్ని రోజులు కలిసి ఉంటున్నారు, అపార్థములు అనుమానములతో మీ కుటుంబ జీవితం కొనసాగుతుందా? దిట్టమైన చోట మేకు దిగగొడితే ఎలా అయితే ఇక్కడ మేకు కొట్టారు, ఈ మేకును మరలా తీయడం కుదరదు. అది ఇసుకలో కొడితే లూజ్గా ఉన్న దగ్గర కొడితే ఊడబీకేస్తారు. దిట్టమైన గట్టి స్థలములో దాన్ని కొట్టినప్పుడు ఎవరు కూడా దాన్ని ఊడతీయలేరు. ఇప్పుడు ఈ మేకును ఎవరు కూడా ఊడతీయలేరు. ఎవ్వరు కూడా కదిలించలేకోకుండా నిన్ను ప్రభు స్థిరపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తాడు, నీ ఉద్యోగ జీవితాన్ని స్థిరపరుస్తాడు. నీ జీవితంలో ఇక స్థిరత్వం రాబోతున్నది. దిస్ ద ప్రాఫిటిక్ వర్డ్. నమ్మండి, ప్రభువును స్థిరపరచని ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ వాగ్దానం యొక్క నెరవేర్పుని మీరు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభా, ఎంతమంది అయితే స్థిరత్వం లేకోకుండా ప్రభా అటు ఇటు ఊగిసలాడుతున్న ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నారో, అక్కడికి వెళ్తూ ఆ ఊరు ఈ ఊరికి వెళ్తూ ప్రభా ఎన్నో సమస్యలు పడుతూ ఉద్యోగంలో స్థిరత్వం లేకోకుండా బాధపడుతున్నారేమో, ఇప్పుడే వారికి స్థిరమైన ఉద్యోగం ఇవ్వండి, స్థిరమైన అభివృద్ధి చెందే వ్యాపారమును వారికి ఇవ్వండి. కుటుంబంలో స్థిరత్వం లేకోకుండా ప్రభా అనుమానాల మధ్యలో కుటుంబ జీవితం కొనసాగుతుందేమో, విడిపోయే పరిస్థితిలో ఉన్నారేమో, ఆ కుటుంబాన్ని జతపరిచి కట్టి వారిద్దరిని మీరు స్థిరపరచండి. ఆ కుటుంబం నాటపడాలి, స్థిరపరచబడాలి. యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయతలో క్రీస్తులో స్థిరపరచబడును గాక, యేసుక్రీస్తులో అంటుకట్టబడును గాక. అలాంటి ఆశీర్వాదమును వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీరు స్థిరత్వంలోనికి రాబోతున్నారు. ఆమెన్.